హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సలీం వ్లాగ్స్. సో ఇవాళ అన్బాక్సింగ్ ఉంది. ఇది స్టీమర్ క్లాత్ ఐరన్ చేసుకునేది, నించుకొని క్లాత్ ఐరన్ చేసేది. సో చాలా నుంచి అనుకుంటా ఉన్నాం. సో ఈరోజు వచ్చింది డెలివరీ అమెజాన్ నుంచి. ఇది విప్రో బ్రాండ్ స్టాండింగ్ గార్మెంట్ స్టీమర్. చూద్దాం, అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఇందులో వాటర్ పట్టాలి. సో వాటర్ పట్టి రివర్స్లో ఇక్కడ ఆన్ చేసుకోవాలి. 1లో పెట్టాం. 2 minutesకి స్టీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. గైస్, ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. నాకు మరీ మంత్కి 2 times ఐరన్ అతన్ని బతిమలాడుకొని ఇచ్చి ఆయన ఒక 2-3 days ఆయన దగ్గర పెట్టుకొని ప్రతి మంత్లో ఒక 2 times ఇచ్చినా నాకు ఒక 600 బొక్క. మళ్ళీ అదే 1 time ఇది ఇన్వెస్ట్ చేసేసామనుకోండి, ఎప్పుడు ఏం కావాలంటే అది, ఏ షర్ట్ కావాలంటే ఒక 2 minutes నిలబడి ఇలా మన హైట్ తగ్గట్టు ఈ స్టాండ్ కూడా ఫిట్ చేసుకొని జస్ట్ ఇందులో వాటర్ బట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలా ఐరన్ అయిపోతుంది. అసలు చూడండి, అసలు ఎంత ఫోల్డింగ్స్ మొత్తం పోయింది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి, నాకైతే ఇక్కడ బాగా అర్థమవుతుంది. సో ఇలా కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఏంటంటే చిన్న చిన్న టీషర్ట్స్ ఇలాంటివి మనం ఇలా వేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని ఆఫ్ చేసా. ఇప్పుడే జస్ట్ ఆన్ చేసిన ఒక 1 minute ఉంటే చాలు, మీకు నీట్గా స్టీమ్ ఇలా వస్తుంది. పొగలు, ఆ పొగలతోనే మనం నీట్గా ఇలా చేసుకోవచ్చు. ముడతలన్నీ పోతున్నాయి గైస్, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా క్లోజప్ పెట్టి చూపించాలంటే అంత క్లియర్గా కనిపించదు మీకు. ఇది ఎందుకు పెట్టానంటే మనం కాలర్కి ఇదంతా చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి పెట్టాను. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇది మీరు క్లాత్కి ఆనిస్తే మాత్రం క్లాత్ నుంచి దీని నుంచి వచ్చిన ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అది షర్ట్కి అంటుకుపోయి కొంచెం షర్ట్ వచ్చేసి నీళ్ళు అవుతుంది. అలా కాకుండా కొంచెం ఒక జట్కా దూరంలో పెట్టి ఇలా చేసేసుకోండి చాలు. దీంతో ఒక యూస్ఫుల్ ఇదేంటంటే మనం లైట్ కలర్స్ ఇవన్నీ ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు. అదే మనం ఐరన్కి కానీ అలా ఇచ్చామనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఐరన్ అతను ఈ కోల్ వేస్తాడు కదా, కోల్ వేసి దాని తర్వాత టూ మచ్ వేడితో ఉండే ఐరన్ ఇది పెడతాడు. పెట్టినప్పుడు ఏంటంటే ఇలాంటి లైట్ కలర్స్ ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇలా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అందుకని మనం ఇలాంటిది ఒకటి చిన్నది కొనుక్కున్నాం అనుకుని లైఫ్ టైం ఇంకా ఎప్పటికీ యూస్ఫుల్ అవుతుంది. ఏం చక్క. సో ఇలా వేసేసామా, ఇది జస్ట్ కాలర్ ఇలా సెట్ చేసేసుకొని లైట్గా చూడండి. అసలు ఎక్కడైనా మీకు ముడతలు ఫోల్డ్ కనిపిస్తుందా? ఇలా వేసేసుకొని కొంచెం వెచ్చగా ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇలా వేడిగా షర్ట్ వేసుకొని వింటర్ సీజన్లో పోతే, ఇలా వేడిగా ఉన్న షర్ట్ వెచ్చగా వింటర్ సీజన్లో వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఆ ఏసీలో, ఆఫీస్లో ఉన్న ఏసీ టూ మచ్ ఉంటుంది కదా, ఆ ఏసీలో కూర్చోడానికి కూడా బాగా వామ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్యాంట్ ఎలా
చేసుకోవచ్చు అన్నది చూద్దాము గైస్. మీకు ఇది రిస్క్ అనిపిస్తే పర్లా తీసుకోండి, రిస్క్ అయినా. ఐరన్ అతను చేయడానికి మనం చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఇది స్టీమ్, ఇది కోల్ది కాదు, నిప్పులు ఉండవు. చూడండి అసలు చూడండి, ఇలాగా జస్ట్ ఇలా అనుకుంటే మీకు నీట్గా అయిపోతుంది, ఫోల్డింగ్స్ లేకుండా. ఏం చక్క మీరు మడత కూడా పెట్టుకోవచ్చు, మీ హైట్కి తగ్గట్టు స్టాండ్ పెట్టుకోండి. వంగే పరిస్థితి లేదు, మోకాలు నొప్పులు నడుము నొప్పులు రావు. డబ్బులకి డబ్బులు మనం ఆదా చేసుకున్నట్టే, ఎందుకంటే ఇది ఎప్పటికీ ఉంటుంది కదా. మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నా ఇది ఒక్కటి కొని పెట్టేస్తే ఏం చక్క ఏ డ్రెస్ అయినా వాళ్ళు ఇక్కడే ఇంట్లోనే ఐరన్ చేసేసుకొని వేసుకొని వెళ్ళొచ్చు. రిపేర్ వస్తే కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాము, ఆయన వచ్చి చేసేస్తాడు. ప్రతిదానికి ఒకటి ఉంటుంది కదా సొల్యూషను. మీకు మడతలు పోతున్నాయా లేదా అది మెయిన్. ప్యాంటుకి ఒక జతకి 15 రూపాయలు, 20 రూపాయలు, చీరకైతే 50 రూపాయలు. ఎందుకు గైస్, పని పాట లేక వాళ్ళకి ఇవ్వడం. కలర్ ఫేర్ కూడా పోతుంది. చేస్తా, చీర నేను కట్టుకునే, నాకు ఉంటే నేను కట్టుకునే పని అయితే చేస్తా. మడత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బట్టలు ఎలా మడత పెట్టాలని నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పని హ్యాపీగా చేసుకోవచ్చు. మాకు బట్టలు హ్యాండిల్ చేయడం రాదు, మేము ఎప్పుడు నేర్చుకోలేదు, మాకు తెలియదు అంటే అది ఫస్ట్ అది నేర్చుకొని తర్వాత ఇది కొనండి. దాన్ని బాగా అంటించి చేయాలి. करती हूँ वैसा చూడండి అసలు. దీని తర్వాత ఇలా తిప్పితే అసలు మీకు ఎక్కడైనా ముడత అన్నది కనిపిస్తుందా? సో ఇది ప్యాంటు, ఇది షర్ట్. సో ఇది నా ఆఫీస్కి వెళ్ళే ఒక 5 minutes ముందు ఆఫ్ చేసేస్తున్నా. జస్ట్ ఆఫీస్కి వెళ్ళే ఒక 5 minutes ముందు అక్కడ గీజర్ స్విచ్ ఆన్ చేసుకొని మనం బట్టలు దీనికి పెట్టుకొని ఆ వాటర్ హీట్ అయ్యే లోపల మనం బట్టలు కూడా ఐరన్ చేసేసుకొని ఏ చక్క రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇది టైం సేవ్, మనీ సేవ్, అంతా సేవ్. కానీ కొంచెం మన వర్క్ కూడా మనం చేసుకునేటట్టు చూసుకోవచ్చు. ఒక సంచి నిండా ఉతికిన బట్టలు దాంట్లో బాగా కుక్కి ఐరన్ అతనికి ఇచ్చి అతను ఒక 2 రోజులు తీసుకొని దానికి బిల్ ఒక 600 వేసి ఇదంతా ఎందుకు సోది చెప్పండి. ఇది వచ్చేసి మనకి 9,000 కాస్ట్ ఉండేది, ఆఫర్లో 6,900 అరౌండ్ వచ్చింది. ఇది బెస్ట్ కదా. మంత్కి ఒక 600 వేసుకున్నారు రఫ్లీ, 12 monthsకి ఎంత, చాలా ఎక్కువ కదా. సో అందుకని ఇది ఒకటి మనం కొనేసామనుకోండి, అందుకని ఇది ఒకటే టైం ఇన్వెస్ట్ చేసేసామనుకోండి, సూపర్ ఎంజాయ్, పండగ అంటారు కదా అలా. అసలు మీకు ఇక్కడ ఎక్కడైనా ఫోల్డింగ్ అనేది కనిపిస్తుందా? అసలు ఎంత వెచ్చగా ఉంది తెలుసా, వామ్. ఓకే, చాలా బాగుంది. రేపటి నుంచి నా బట్టలు కూడా నువ్వే ఐరన్ చేసి. నా బట్టలు మాత్రమే నేను ఐరన్ చేసుకుంటాను. ఇది ఎందుకు కొన్నానంటే ఎవరి బట్టలు వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఐరన్ చేసుకోవడానికి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు నేను ఎలా చేసేసుకున్నా, నేను రెడీ అయ్యే లోపల మా హస్బెండ్ కూడా సేమ్ ఆయన బట్టలు పెట్టేసుకొని బాగా ఐరన్ చేసుకొని ఆఫీస్కి వెళ్తారు. థ్యాంక్ యూ. నా బట్టలు కూడా నువ్వే ఐరన్. అంత సీనే లేదు అసలు. ఓకే గైస్, అంతే. ఇది ఏం లేదు, ఇది క్లిప్స్ ఉన్నాయి కదా, ఇది మీరు చిన్న చిన్న చున్నీలు ఇలాంటివన్నీ పెట్టి చేసుకోవడానికి చాలా ఈజీ. మీకు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనకి ఈ సెటప్తో పాటు ఒక చిన్న గ్లౌజ్ ఇస్తాడు, ఆ గ్లౌజ్ వేసేసుకొని ఇక్కడ పట్టుకోండి, అంటే పెద్ద వేడేం అవ్వదు. సో జస్ట్ ఎక్కువ ఒక 10 జతలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చక్క గ్లౌజ్ వేసేసుకొని మీరు హ్యాపీగా సినిమా చూసుకుంటా నిలబడి చేసుకుంటా ఉండొచ్చు. ఇలా వంగడము, ఇలా ప్రెస్ చేయడము ఇలాంటివి ఏం ఉండవు, ఏం చక్క నిలబడి జప్ 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 అని చేసేసుకోవచ్చు. సో నాకు ఈ ఐటమ్ చాలా నచ్చింది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, జస్ట్ మేము రీసెంట్గా ఇది పర్చేస్ చేసాము. మీకు కూడా యూజ్ అవుతుంది, వర్కింగ్ ఉమెన్స్కి, ఇంకా వర్కింగ్ ఇద్దరు వర్క్ చేస్తారు కదా,
వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరికీ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా గైస్. ఇలాంటిది మీరు కూడా కొనుంటే మీకు ఏమైనా దీంతో ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకపోతే దీంతో యూస్ఫుల్లేనా, అసలు ఈ ఐటమ్ ఎలాగా మంచి ఐటమా కాదా, ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా మీరు ఫేస్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మన బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఇస్తున్నా, చూడండి. మీరు ఒకసారి అది చూసి నాకు కామెంట్ చేయండి, నేను ఇచ్చే రివ్యూస్ కరెక్టా కాదా, మీకు నచ్చుతున్నాయా లేదా అని చెప్పేసి. సో అంతే గైస్, ఈ వీడియో మీకు జస్ట్ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఇలాంటివి యూస్ఫుల్ ఐటమ్స్ కొంటారు కదా, అందుకని చెప్పేసి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Salveen Vlogs. Bye.